బాబా వంగ చెప్పినట్టే జరిగింది. 2025లో నిజమైన ఆ సంఘటన. బాబా వంగ అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. 1911 బల్గేరియాలో పుట్టిన ఈమె వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు. 12 ఏళ్ల వయసులో భారీ తుఫాను కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత నుంచే బాబా వంగాకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని అంటుంటారు. 1996లో మరణానికి ముందు బాబా వంగా బ్రిటన్ యువరాణి డయానా మరణం, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రవాద దాడులు, చైనా ఎదుగుదల, రష్యా ఉక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పిన జోస్యం ఫలించింది. నోస్ట్రా డమస్ ఆఫ్ ది బాల్కన్స్ గా పేరుగాంచిన బాబా వంగా 2025లో ఈ ఘటనను ముందుగానే అంచనా వేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ బాబా వంగా ప్రవచనాలు వార్తల్లోకి ఎక్కాయి. 1996లో మరణించిన బాబా వంగా స్మార్ట్ ఫోన్ వ్యసనం, ప్రపంచంలో పెను యుద్ధాలు, భారీ భూకంపాల గురించి ముందుగానే జోస్యం చెప్పారు. ప్రపంచంలో పెద్ద ప్రకృతి విపత్తులు వస్తాయని, భూమి కంపించి 1000 మంది ప్రాణాలు కోల్పోతారని అంచనా వేశారు. ఇటీవల న్యూయార్కులో భారీ భూకంపం సంభవించి 1700 మందికి పైగా మృతి చెందడంతో బాబా వంగా చెప్పినట్టే జరిగిందని ప్రముఖులు అంచనా వేస్తున్నారు.